వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు ఎన్నికల చివరి రోజు ఎన్నికల ప్రచారం ఈరోజు టీవీకే విజయ్ ఈరోజు ఏ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు? ఏ పార్టీలైనా కానీ చివరి గంటల ఎన్నికల ప్రచారాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇక దీంట్లో హోరాహోరీగా పార్టీల ప్రచారం కొనసాగుతుంది. ఇక తమిళనాడు ప్రజలను ఎమోషనల్గా టార్గెట్ చేయబోతున్నాడా విజయ్? ఎందుకంటే గత బహిరంగ సభలో మనం చూసాము, విజయ్ ఎమోషనల్గా జనాల్ని టచ్ చేశారు. తనను అంటే సరైన సమయం చూసి తన ఇంట్లో పరిస్థితి కానీ తన భార్య తనకు డైవర్స్ ఇస్తున్నటువంటి విషయాలని కానీ వీటన్నిటిని కూడా తాను ప్రస్తావిస్తూ వచ్చారు. దాంతో తన ఫ్యాన్స్ అందరూ కూడా టచ్ అయినట్లు చెప్పొచ్చు, హార్ట్ టచ్ అయింది ఆ అంశం. ఇక ఇప్పుడు మరొకసారి చివరి రోజున అన్ని అస్త్రాలను ప్రయోగించినటువంటి విజయ్ ఇప్పుడు మరొకసారి ఎమోషనల్ అస్త్రాన్ని బయటకు తీసినట్టు తెలుస్తోంది. తమిళనాడు ప్రజలకు టీవీకే అధినేత విజయ్ ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఏం రాసుకొచ్చారు తెలుసా? విజిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజలకు విజయ్ పిలుపునిచ్చారు. ఇది అన్ని రాజకీయ పార్టీలు చేసేదేగా అనుకోవచ్చు, కానీ రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనపై ఒత్తిళ్లు, అవరోధాలు ఈ అన్ని అంశాలను తాను ఇందులో ప్రస్తావించాడు. ఘాటుగా స్పందించాడు. తనను ఎవరు లొంగ తీసుకోలేరంటూ విజయ్ కామెంట్స్ చేశాడు. ఇక ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యం అంటూ విజయ్ పేర్కొన్నాడు. టీవీకే అనేది ప్రజల గుండెల్లో వెలిగే నిజాయితీ గల నిప్పు కణిక అంటూ విజయ్ పేర్కొన్నారు. తనను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి అంటూ ఇక్కడ విజయ్ చెప్పారు. ఇక ఇటు వరుస వివాదాల్లో నిలుస్తూ ఉన్నారు విజయ్. తాను పార్టీ పెట్టినప్పటి నుంచి వరుసగా మొదటి బహిరంగ సభ నుంచి చూసుకుంటే ఎక్కడ బహిరంగ సభ జరిగినా లేకపోతే ఏది జరిగినా కానీ ఏదో ఒకటి విజయ్కి అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. తన చివరి సినిమా ఆ విషయంలో కూడా ఒక జననాయకన్ విషయంలో కూడా ఇంకా వివాదాలు ఫేస్ చేస్తూనే ఉన్నాడు. ఒకవైపు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నాడు మొదటి బహిరంగ సభకు సంబంధించి, మరొకవైపు కోర్టుల నుంచి తనకు కోర్టుకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే 2 కోర్ట్స్ నుంచి హెచ్చరిక రావటం, ఈ విధంగా కూడా విజయ్ ఒకదాని తర్వాత ఒకటి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఎన్ని పార్టీలు లొంగ తీసుకోవాలనుకున్నా నేను లొంగిపోను అంటూ ఇక్కడ విజయ్ చెప్పడం జరిగింది. ఇక తాను మొదటి నుంచి కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి తాను ఫేస్ చేస్తున్నటువంటి విషయాలన్నీ ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ విధంగా ప్రజలకు ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేసి దాంట్లో తాను ఎటువంటి సిచ్యువేషన్స్ తాను ఫేస్ చేస్తున్నాను, అయినా కానీ నేను ప్రజల కోసం పోరాడతాను, విజిల్ గుర్తుకు ఓటు వేయండి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది విజయ్. ఇక ఈ చివరి రోజు ఎన్నికల ప్రచారంలో విజయ్ ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాడు, మరి ఎమోషనల్ అస్త్రం నిజంగా మరి తమిళనాడు ప్రజల్లో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అన్న డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిరణ్, విజయ్ ప్రయోగిస్తున్నటువంటి ఈ అస్త్రం ఈ ఎలక్షన్స్లో ఇది ఒక చివరి అస్త్రంగా చూడొచ్చు. మరి ఇది దీని ప్రయోగం ఏ విధంగా ఉండబోతుంది, ఎంత ఇంపాక్ట్ చూపించబోతుంది, అసలు ఈ లేఖలో ఏం పేర్కొన్నారు? రేణు, కొన్ని గంటల్లో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఈ తమిళనాడులో ఎన్నికల ప్రచారం బోసిపోనున్నది. అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా 5 గంటల తర్వాత తమిళనాడు ఏదైతే నాన్ లోకల్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తమిళనాడు వీడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రచారం చివరి రోజున విజయ్ సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీశాడని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. అన్ని పార్టీలు నేడు చివరి రోజు హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. తమిళనాడు ప్రజలకు విజయ్ సెంటిమెంట్ తో కూడిన ఒక బహిరంగ లేఖ రాశారు. విజయ్ గుర్తు ఈల గుర్తుకు ఓటు వేయాలంటూ పిలిపించారు. రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి తన పైన ఒత్తిళ్లు, అవరోధాల పైన కూడా ఆయన స్పష్టంగా స్పందించారు. ఏదైతే తాను లొంగ తీసుకోవాలనుకున్నారు, కేంద్ర సంస్థలను ప్రయోగించారు, మరోపక్క కేసులు పెట్టారు. తర్వాత తన భార్య విడాకుల అంశము, జననాయకన్ మూవీ అంశం, ఇలా వరుసగా జరిగిన సంఘటనలన్నీ విజయ్ నేరుగా బహిరంగ లేఖ ద్వారా ప్రజల్లో ఒక సెంటిమెంట్ ను రగల్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికే తమిళనాడు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడిందని ఒక అంచనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ రాసిన బహిరంగ లేఖ ఏ మేరకు తమిళ ప్రజల గుండెలు టచ్ చేస్తుందా అనేది కూడా మనం చూడాలి. ఏదైతే 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తే విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 233 స్థానాల్లో అభ్యర్థులు, ఒక స్థానం ఎడప్పాడి, ఏదైతే మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ అనర్హత గురించి ఆ నేపథ్యంలో అక్కడ స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 233 స్థానాల్లో పోటీ చేస్తున్న విజయ్ తన పార్టీ అభ్యర్థులను ఈల గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ తమిళ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికే ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేయడం, విజయ్ కూడా తాను పోటీ చేస్తున్న 2 స్థానాలు పెరంబూరు,
పెరంబూరు తిరిచి ఈస్ట్ నియోజకవర్గాల్లో కూడా చివరి రోజు నిన్న ఈ రోజు ప్రచారం నిర్వహిస్తున్నారు. కొద్ది చోట్ల ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో విజయ్ ఏ మేరకు విజయం సాధిస్తారా అనే అంశం ఒకవైపు, మరోపక్క బలమైన పార్టీలు అన్నాడీఎంకే డిఎంకే లాంటి బలమైన పార్టీలతో పోరాటం చేసి ఎన్నికల్లో ఏమాత్రం ఓటింగ్ శాతాన్ని సాధిస్తారనేది కూడా తమిళనాడు ప్రజల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అయితే ఇటీవల జరిగిన విజయ్కి సంబంధించిన సంఘటనలు కానీ విజయ్ మీద నమోదైన కేసులు కానీ ఎన్నికల ప్రచారంలో తను ప్రచారం చేసుకుని పెట్టిన ఇబ్బందులు కానీ వీటిని అన్నిటిని కూడా ఆయన లేఖలో రాశారు. ప్రజల సంక్షేమమే టీవీకే ప్రధాన లక్ష్యము. టీవీకే అనేది ప్రజల గుండెల్లో వెలిగే నిజాయితీ గల నిప్పు కనిక. తనను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి అంటూ విజయ్ ఆ బహిరంగ లేఖలో రాశారు. అంటే కిరణ్, దీంట్లో ఈ అంశం తనను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయని విజయ్ పేర్కొనటం అంటే ఎంత వరకు కూడా మనం దీన్ని అంటే ఈ వ్యాఖ్యాన్ని మనం ఏ విధంగా పరిశీలించవచ్చు? రేణు, ఇక్కడ ప్రధానంగా అన్ని పార్టీలు ఏకమయ్యే పరిస్థితి ఎక్కడ కూడా రాజకీయాల్లో ఉండదు. ఎందుకంటే రాజకీయ విమర్శ చేయాలి కాబట్టి విజయ్ ఇలాంటి విమర్శ చేశారని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా ఎవరికి వారు ఏదైతే డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి, మరొక విజయ్తో ఏ పార్టీ కూడా కూటమి కట్టిన పరిస్థితి లేదు. విజయ్ తాను ఒంటరిగా పోటీ చేస్తున్నానంటూ ప్రకటించారు. తర్వాత కొంత మారిన రాజకీయ పరిస్థితులు ఆయన కొంతమేరకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు చాలా రాజకీయ పార్టీలకు. ఏదైతే సీట్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీకి నేరుగా దాదాపు 70 అసెంబ్లీ సీట్లతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాను, మంత్రి పదవులు ఇస్తానంటూ ఆయన ఆఫర్ ఇచ్చినప్పటికీ కూడా ఏ పార్టీ కూడా ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే విజయ్ హీరో, మాస్ హీరో, అది ఎంతవరకు ఎన్నికల్లో ప్రభావం చూస్తాడనేది అటు డిఎంకే కావచ్చు, ఇటు అన్నా డిఎంకే కావచ్చు ఈ రోజు ఇప్పటికిప్పుడు అంచనా వేసే పరిస్థితులు. అయితే మూడు పార్టీలు కూడా వేరువేరుగా ఆయా పార్టీలు గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాయి. విజయ్ని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి అనే విమర్శ కూడా సద్విమర్శ కదా. ఎందుకంటే విజయ్ పోటీ చేస్తున్న తిరుచి ఈస్ట్ లో అటు అన్నా డిఎంకే కూడా పోటీలో ఉంది. మరోపక్క పెరంబూర్ నియోజకవర్గంలో మాత్రం అన్నా డిఎంకే అక్కడ కూటమికి ఇచ్చింది. అక్కడ అన్నా డిఎంకే ప్రధానంగా పోటీ లేదు. కేవలం డిఎంకే వర్సెస్ విజయ్ మధ్య పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ అన్ని పార్టీలు ఏకమయ్యాయి అని చెప్పే విమర్శ సద్విమర్శ కాదు. రాజకీయాల్లో చేసే ఈ విమర్శలు అత్యంత సహజమైన విమర్శ. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ రాసిన లేఖ కావచ్చు, విజయ్ చేసిన ఎన్నికల ప్రచారం కావచ్చు, విజయ్ ఏ మేరకు డిఎంకే అన్నా డిఎంకే విజయావకాశాలు దెబ్బతీస్తారనేది ఒక చర్చ. మరోపక్క 234 అసెంబ్లీ స్థానాల్లో ఈ విజయ్ పార్టీ ఏదైతే ఒక ఎడప్పాడి స్థానం తప్పి మిగిలిన ఈ 233 స్థానాల్లో విజయ్ పార్టీ ఏ మేరకు ఓట్లు సాధిస్తుంది అనేది ప్రశ్న. ఈ సాధించిన ఓట్లు డిఎంకేని దెబ్బ కొడతాయా, అన్నా డిఎంకేని దెబ్బ కొడతాయా అనేది కూడా ఒక విస్తృతమైన చర్చ వస్తుంది. మరొక వివాదాల అంశం చూసి కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. త్రిషతో విజయ్ కలిసి నడవడం ఒక వివాదం ఉండగా, మరోపక్క విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల పిటిషన్ వేయడం, వాటికి సంబంధించిన కేసు నిన్న విచారణకు రావడం, ఆయన్ను కోర్టుకు హాజరగమని సీరియస్ గా కోర్టు చెప్పడం, మరోపక్క విజయ్ అఫిడవిట్ లో 100 కోట్లు తేడాలు ఉన్నాయంటూ కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా విజయ్ తో పాటు ఎన్నికల కమిషన్ కు నోటీసు ఇవ్వడం. మరోపక్క కరూరు సంఘటన, కరూరులో దాదాపు 41 మంది తొక్కిసలాటలో చనిపోవడం, విజయ్ పైన తీవ్ర విమర్శలు రావడం జరిగింది. దానిపైన సిబిఐ కేసు నడుస్తుంది. ఇప్పటికే విజయ్ 2 సార్లు హాజరయ్యారు. మరోపక్క జననాయకుడు మూవీ వివాదం. ఈ సినిమా జనవరి 8వ తేదీన రిలీజ్ కావాలి. సినిమా నేటికి రిలీజ్ కాలేదు. ఇది సిబిఎఫ్ సెంట్రల్ బిల్లింగ్ బోర్డు కావాలని సినిమా నాపుతుందంటే ఇప్పటికే విజయ్ తీవ్ర ఆరోపణలు చేసి ఇలా వరుసగా జరిగిన సంఘటనలు ఆయా ఒత్తిళ్లు తనను లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేసినా తాను లొంగలేదంటూ ఆయన బహిరంగ లేఖలో ప్రజలకు తెలియజేశారు. అయితే చూడాలి, ఈ రోజుతో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు వెళ్ళనున్నాయి. విజయ్ ఏ మేరకు విజయావకాశాలు సాధిస్తాడా? విజయ్ ఒంటరి పోరాటం తమిళనాడు రాజకీయాల్లో మరో కింగ్ మేకర్ అవుతారా, లేదా విజయ్ సాధారణంగా ఏదైతే 1-2 స్థానాలు గెలిచి వచ్చే ఎన్నికలకు విజయ్ పార్టీని బిల్డ్ చేసి ముందుకు తీసుకెళ్తాడా అనేది కూడా భవిష్యత్ ప్రశ్నలు. భవిష్యత్ అన్నిటికీ ఒక పరిష్కారం మే 4వ తేదీన వెళ్ళబడుతుంది. మే 4 వరకు ఎన్నికల ఫలితాల వరకు ఆయా రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూడాల్సిన నేపథ్యం ఉంది. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక విజయ్ రాసినటువంటి లేఖాస్త్రం ఎంతవరకు పనిచేస్తుంది, ఎమోషనల్గా ఎంతవరకు తమిళనాడు ప్రజల్ని కదిలిస్తుంది అని మీరు అనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే విజయ్కు ఉన్నటువంటి ఫాలోయింగ్, సినిమాలో ఉన్నటువంటి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కానీ ఆ ఫాలోయింగ్ మొత్తం ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ అవుతుందా అంటే అది మనం ఏపీలో చూసాం ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయనేది. పార్టీ పెట్టిన వెంటనే కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. కానీ తమిళనాడు ప్రజలను చూస్తే ఎక్కువగా కూడా వాళ్ళు అభిమానించేటువంటి హీరోలకి ఓటు వేయడానికి ఇష్టపడతారు. కానీ విజయ్కి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది మాత్రం ఒక బేరీజ్ వేయలేనటువంటి అంశం. ముందుగా మన సర్వే ఫలితాలు చూసినా కానీ ఒక 8% వరకు విజయ్ అయితే విజయ్కి ఓట్స్ వచ్చే అవకాశం ఉందని అయితే సర్వేలో చెబుతున్నారు. మరి చూడాలి. ఇప్పుడు ఎమోషనల్గా కూడా ప్రజల్ని టచ్ చేసేందుకు విజయ్ ట్రై చేశారు. ఈ లేఖతో తనను ఇప్పటి వరకు కూడా తనకు ఎదురైనటువంటి అవరోధాలు, ఈ టీవీకే పార్టీ పెట్టిన తర్వాత తనను లొంగ తీసుకోవటానికి చేసినటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా తాను పేర్కొనటం జరిగింది. మరి ప్రజలు ఎంతవరకు ఈ లేఖలో రాసినటువంటి అంశాలు నమ్ముతారు, ఎంతవరకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, అవి ఎంతవరకు విజయ్కి ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ అవుతాయి, ఇవన్నీ అంశాలు తేలిపోనున్నాయి తొందరలోనే.